హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు తనే బన్నీ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియో సాటర్డే రోజు అయితే ధనేష్ని తీసుకురావడానికి వెళ్ళాం. అలా తీసుకొచ్చేసాక విజయనగరంలో ఇంకా ముందు మా మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ డే రోజు అంటే మ్యారేజ్ డే ఉంది కదా అని ఎప్పుడు కూడా కళ్యాణి ఇటువంటి వీడియోస్ చేయలేదు కదా, ఇటువంటి వీడియోస్ పెట్టలేదు. ఫేస్ లైక్ ఫేస్కి కానీ ఎయిర్కి కానీ ఎప్పుడు చూపించలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? మ్యారేజ్ డే ఉందండి. మెయిన్లీ మంత్లీ అలా ఎప్పుడు కూడా ఇలా ఆ ఫేస్కి ఏది అప్లై చేసుకోను. ఈ ఇయర్ ఏంటో అండి స్పెషల్ ఇంట్రెస్టింగు. మెయిన్లీ మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అలా కొంచెం ఫేస్కి ఇలా ఫేస్ ప్యాక్ ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను. అయితే బ్యూటీ పార్లర్లో అయితే ముందుగా వైట్నింగ్ ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా వైట్నింగ్ ఫేషియల్ చేయించుకోలేదు. రేర్లీ అండి, నేను 1 ఇయర్కి ఒకసారి అలా చెల్లి మ్యారేజ్ డే అప్పుడు అలా చేయించుకున్నా అనుకుంటా, గుర్తులేదు. మళ్ళీ ఇదే చేయించుకోవడం. ఫేస్కి కానీ ఎయిర్కి కానీ అంత ఇంపార్టెంట్ ఇవ్వను. ఇంకా ఫ్రెష్ అయ్యానా స్టిక్కర్ పెట్టుకున్నామా అంతే. అటువంటిది ఈసారి ఎందుకో అండి మ్యారేజ్ డేకి ఎందుకో చేయించుకోవాలి అనిపించింది ఈ ఇయరు. వీడియో కోసమని కాదులేండి, నాకు ఎందుకో అండి ఈ ఇయర్ కొంచెం నాకంటూ నేను ముందు పట్టించుకోవాలి, ఎప్పుడు హెయిర్కి ఫేస్కి పట్టించుకోవట్లేదని అలా బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళి ముందుగా వైట్నింగ్ ఫేషియల్ చేయించుకున్నాను. చేయించుకున్నాక ఇది సర్వాణి బ్యూటీ క్లినిక్ కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంటుంది. ఆర్కే కాలేజ్ ఉంటుంది, విజయనగరం వాళ్ళకి తెలుస్తుంది. ఆర్కే కాలేజు కిందన ఈ బ్యూటీ క్లినిక్ చాలా బాగా చేస్తున్నారు. ఒకవేళ విజయనగరం లోకల్ వాళ్ళైతే ఒకసారి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెయిర్ బ్యూటీ క్లినిక్ అని, ఇది రింగ్ రోడ్ వైపు అండి. హెయిర్ ఎప్పుడు కూడా నా హెయిర్కి మెయిన్లీ అండి, నా చిన్నప్పుడు కానీ లైక్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు అంత కామెంట్ చేయలేదు. నా హెయిర్కి అంతమంది మెచ్చుకునే వాళ్ళే. ఈ మధ్యన కామెంట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, టర్లింగ్ హెయిర్ నెక్స్ట్ అది ఇది అని. ఒకసారి నేను కూడా నా హెయిర్ని పట్టించుకుందాము, ఒకసారి సాఫ్ట్నింగ్ చేయించుకుందాం, స్ట్రైట్నింగ్ చేయించి లైట్గా కిందన కాల్స్ పెట్టించుకుందాం అనుకున్నాను. అందుకని చెల్లి ఆల్రెడీ ట్రిప్కి వెళ్ళేటప్పుడు చేయించుకుందండి. నాకు కూడా ఒకసారి తీసుకెళ్ళి చెల్లి అనేసి అంటే ఎవరో అన్నారని కాదండి, మెయిన్లీ ఎవరో అన్ని మాటని నేను అంతగా పట్టించుకోను, థింక్ చేయను, మెయిన్లీ వదిలేస్తాను. ఎవరు అలా అన్న కూడా పట్టించుకోను. నా ఇదేదో నేను చూసుకుంటాను అంటే ఆ మాటలను పట్టించుకోనండి. నా స్టైల్ ఆఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటాను, అలానే పాటిస్తుంటాను కూడా. నాకు కూడా మ్యారేజ్ డే ఉంది కదా, ఒకసారి స్ట్రైట్నింగ్ చేయించుకుందాం. ఈ స్టైల్లో కూడా మనల్ని చూడని వాళ్ళు ఉంటారు కదా, చూస్తారు. చాలామంది ఏంటంటే కర్లింగ్ హెయిర్ అంటున్నారు. స్ట్రైట్నింగ్లో కూడా నా ఫేస్ ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుందో చూపిద్దామని మాటల ద్వారా కాదు చేతుల ద్వారా చూపిద్దాం అని మెయిన్లీ అయితే ఈ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను. హెయిర్ అండి, నాన్నకి ఫొటోస్ పంపించాను అనమాట. చెల్లి ఉంటే, పిన్ని వాళ్ళ పాప ఉంటే, నాన్న ఇంకా తిట్లు. నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ బ్లాక్గా టర్లింగ్ అనే కానీ ఆ కర్లింగ్ కూడా కిందకే ఉంటుందండి. హెయిర్ మొత్తం సాఫ్ట్గా ఉండి కిందనే కర్లింగ్ వస్తుంది తప్పించి మొత్తం మొదళ్ళ నుంచి కుదుళ్ళు ఉంటాయి కదా, కుదుళ్ళ నుంచి అయితే కర్లింగ్ ఏమి ఉండదు. అంత బాగుంటుంది. మెయిన్లీ మా టీచర్స్ కానీ అంతమంది కూడా బాగుంటుంది నీ హెయిర్ గ్రోతింగ్ అని. చాలా బ్లాక్ ఉండే, చాలా లాంగ్, నెక్స్ట్ థిక్గా చాలా లావు ఉండేది. పిల్లల వల్ల ఇంకా బాధ్యతల వల్ల హెయిర్ మొత్తం పోయింది. ఇంకా ఈసారైనా ఈ 1 ఇయర్ అయినా ఒక్కసారైనా ఒక 3 డేస్ ఉన్న 4 డేస్ ఉన్న మినిమం ఒక 1 అవర్ ఉన్న చాలు నాకు, ఇలా చేయించుకుందాము అనేసి అయితే వెళ్ళాను. ఇక్కడైతే ముందు మనం కొత్త వాళ్ళైతే చెప్తున్నాను, నాలాగా హెడ్ బాత్ చేసి వెళ్ళనవసరం లేదండి. అక్కడ హెడ్ బాత్ చేస్తారు. హెడ్ బాత్ చేయించేసి క్రీమ్ అంటే స్పా ఉంటుంది, అవన్నీ రాసేసి తడి జుట్టుతోనే మనకి ఏ స్టైల్లో కావాలని ముందు అడుగుతారు. ఆ స్టైల్లో ముందు కట్ చేస్తారనమాట. హెయిర్ అయితే మాత్రం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే కట్ చేస్తారు. నేను చాలా చిన్నది కట్ చేయమంటే నా మోచేయి ఉంటుంది కదా, మోచేయికి సగంలాగా అంత హెయిర్ కట్ చేసేసారండి. స్ట్రైట్ అంటే
చిట్లిపోయిన జుట్టు ఉంటుంది కదా, అవి ఉంటే ఇలా స్ట్రైట్నింగ్ చేయడం కానీ అవ్వదన్నారు. ఆ చిట్లిపోయిన జుట్టునంతా కట్ చేసి పెట్టేశారు. కట్ చేసేసి మెయిన్లీ నేను ఇలా కెరటిన్ లాగా చేయించమన్నాను. స్ట్రైట్నింగ్ చేసి కిందన కర్లింగ్ వచ్చేలా అనేసంటే, అందుకని ఇలా ముందు సాఫ్టింగ్ చేసేస్తున్నారు. ఎంతైనా బ్యూటీషియన్సేనండి. చాలా ఫాస్ట్‌గా హెయిర్ అయితే కట్ చేసేసారు, డ్రై చేసేసి నీట్‌గా ఇలా కిందన కర్లింగ్ వచ్చేలాగా స్టైలిష్‌గా చేశారు. నా ఫేస్ తొలికి ఇప్పటికి కూడా నా ఫేస్ కట్ అనేది పిక్స్ అనేవి లాస్ట్‌లో యాడ్ చేశాను. మెయిన్లీ అండి ఇలా చేసుకున్నాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను కాదు. దేవుడంట ఎవరి ఫేస్ కట్‌కి ఎలా ఉంటే బావుంటుందో అనేసి ముందే అలా సెట్ చేస్తాడంట. నా ఫేస్ కట్‌కి కర్లింగ్ హెయిరే చాలా బావుంటుందనే ఏమో అలా ఇచ్చాడు. అలా అన్నట్లు అందరికీ ఒకసారి సమాధానం చెప్దామన్నట్లే మెయిన్లీ హెయిర్ అయితే ఇలా కెరటిన్ చేయించుకున్నాను. అలా అని ఇది ఎక్కువ రోజులు ఉండిపోదండి. కానీ ఈ ఒక్క క్షణమైనా నేను వాళ్ళకి చెప్దాము. నా హెయిర్ మనం ఎలా అనుకుంటే అలా చేయించుకోవచ్చండి. కాకపోతే మన హెయిర్ అంటూ మనకి ఇలా ఉంటేనే బాగుంటుందని దేవుడిస్తాడు కదండీ! అలానే బాగుంటుంది హెయిర్ కూడా. నెక్స్ట్ అయితే లాస్ట్‌లీ నా హెయిర్ లుక్ అనేది చూసారు కదా! అలా పైన స్టెప్ కటింగ్ లాగా పైన షార్ట్‌గా వచ్చి జీన్స్ క్లిప్ ఏదైనా పెట్టుకుంటే కిందనేమో లాంగ్ వస్తుంది. చూసారు కదా! హెయిర్ చాలా లావు ఉండేదండి నాది. మెయిన్లీ నేను ఏం యూజ్ చేయను. కొబ్బరాయిలు, నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ యూజ్ చేసేదాన్ని. ఈ మధ్యన మీరా ఆనియన్ అనేది యూజ్ చేస్తున్నాను అంతే. మెయిన్లీ అంతకుమించి ఏం యూజ్ చేయను. వాటర్ వల్లే మెయిన్లీ నా జుట్టు అనేది సాఫ్టీగా ఉండేది. కొంచెం కర్లీ అనేది ఎక్కువైపోయింది. కర్లీ ఉండేదండి కానీ కిందకి. ఇప్పుడు ఇతను చేశారు కదా నా జుట్టు కర్లీగా, అలా ఉండేది కిందన. పైనంతా సాఫ్ట్‌గా ఉండేది. అందరు ఇంతలా ఎందుకంటే చెప్పేస్తున్నాను. ఒకళ్ళిద్దరు మాటలండి చాలా హర్ట్ చేస్తాయి కొందరి మాటలు. నీ జుట్టు కర్లీ ఇంకా అది ఇది అని. వాళ్ళ కోసమే చెప్తున్నాను. అనని వాళ్ళకైతే కాదు, అనని వాళ్ళకే చెప్తున్నాను. ఫైనలీ నా లుక్ అయితే ఇలా వచ్చిందండి. నా ఫేస్‌లో ఆనందం మీరు గమనించే ఉంటారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. మెయిన్లీ నా కోసం అయితే ఇంకా మా హస్బెండ్, మా పిల్లలు, మా చెల్లి అంతమంది వచ్చి ఉండిపోయారండి. ఇది చేయించడానికి ఒక 1 అవర్ అలా పడుతుంది. లాస్ట్‌లో పిక్స్ అనేవి షేర్ చేస్తానన్నాను కదా! లాస్ట్‌లో పిక్స్ అనేవి ఇవేనండి. నా హెయిర్ కట్ చేసుకున్న తర్వాత, కెరటిన్ చేయించుకున్న తర్వాత హెయిర్‌తో ఇలా ఫొటోస్ అనేవి తీసుకున్నాను. అయితే నా మ్యారేజ్ డేకి నేను ఇలా ప్రిపరేషన్ పెట్టుకున్నాను. ఫేషియల్, నెక్స్ట్ హెయిర్ కెరటిన్ చేయించుకున్నాను. మెయిన్లీ ఎవరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉండాలి. ఎవరో ఏమో అనుకుంటారు, ఏదో అనేస్తారని కాకుండా మీ మీద మీకు ముందు ఇష్టం ఉంటే అవతల వాళ్ళు తప్పకుండా మనల్ని ఇష్టపడతారండి. మెయిన్లీ ఏంటంటే మన ఇష్టం అనేది ఇంకొకరికి ఇబ్బంది కానంత వరకు పర్వాలేదు. మెయిన్లీ నేనైతే మాత్రం ఎవరేమన్నా పట్టించుకోనండి. ఆ థింక్‌నెస్ ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచే నా స్టైల్ ఆఫ్ వే అలానే ఉంటుంది. నాకు నచ్చినట్లే నేను ఉంటాను, ఇంకొకరికి ఇబ్బంది కానంత వరకు. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.